హాయ్ అండి. రాణమ్మ చేతి వంటలో ఈరోజైతే సండే స్పెషల్గా కరివేపాకు పొడితోటి గ్రీన్ చికెన్ అయితే రెడీ చేద్దామండి. ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవన్నీ అయితే చికెన్ ఫ్రైకి కావలసిన పదార్థాలండి. ఇవన్నీ కరివేపాకు, ఉల్లిపాయ, జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, టమాటాలు, అల్లం వెల్లిపాయ, ఇవన్నీ అన్ని పొడిలోకి ఏమో జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, ఇవన్నీ మసాలా దినుసులు ఇవన్నీ రెడీ అయితే చేసామండి. ఇప్పుడు వంట చూసేసేద్దాం. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఇదైతే చికెన్ అండి. ఇది 1 కేజీ చికెన్ ముందుగా సన్న సన్న పీసులు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి నీట్గా ఉప్పు పసుపు వేసి కడిగి క్లీన్ చేసి అయితే పెట్టేశానండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుందాం. కళాయి పెట్టేసుకుందాం. దీనిలోకి నీట్గా చేసి పెట్టిన చికెన్ అయితే వేసేసుకుందాం. కళాయిలు అయితే చికెన్ అయితే వేసేసుకున్నామండి. కొద్దిగా పసుపు వేసి ఉడికించేసుకుందాం. దీనిలో వాటర్ వచ్చింది కదండి, ఆ వాటర్తో ఇది కొద్దిగా ఉడికేలాగా మూత పెట్టి ఉడికిద్దాం. పూర్తిగా అంతా ఇలా కలిపేసామండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి కొంచెంసేపు వాటర్లో మగ్గనిద్దాం. చికెన్ అయితే మగ్గుతుందండి. ఇదిగో వేరే కళాయి పెట్టి పొయ్యి మీద అయితే మళ్ళీ ఈ దినుసులు, ఈ మసాలా దినుసులు అన్నీ వేపుతామండి. ఈ మసాలా దినుసులు ఇవన్నీ ఇందులో వేసేసి వేరే కళాయిలో దోరగా వేపుదాం. కరివేపాకు కూడా వేసుకొని ఇందులోనే వేద్దాం. ఈ దినుసులన్నీ ఎలాగైతే వేసుకున్నామండి. చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుందాం. ఈ చికెన్ అయితే ఇలా ఉడుకుతుందండి. ఒకసారి చూద్దాం ఇది ఎలాగైతే ఉడుకుతుంది. దీనిలో కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి ఉడికిద్దాం. సారీ అండి, ఈ మూత కింద పడిపోయింది. ఈ దినుసులు అయితే ఇలా బాగా ఏగాయండి. ఇవి ఆపి చల్లారి పెట్టేసుకొని మిక్సీ వేసుకుందాం. ఈ చికెన్ అయితే ఇలా ఉడుకుతుందండి. ఈ వాటర్ అంతా ఇలా వచ్చింది. దీంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి బాగా అన్ని ఉప్పు, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ దీనిలో పట్టేలాగా స్మెల్ కొంచెంసేపు బాగా ఉడకనిద్దాం. కళాయి అయితే పెట్టేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేద్దాం. ఆయిల్ అయితే వేడెక్కిందండి. ఉల్లిపాయలు వేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. కరివేపాకు వేసేసుకుందాం.
కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి కలుపుదాం. అల్లం పేస్ట్ అయితే వేగిందండి, మంచిగా దోరగా వేగింది, బాగా స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకుందాం. ఇలా మొత్తం ఇందులో వేసేసుకున్నామండి. ఇలా కలుపుదాము కాసేపు బాగా ఆయిల్లో మధ్యలో. చికెన్ అయితే ఇలా వేగుతుందండి. ఈలోపు మనం ముందుగా వేసి పెట్టుకున్న మసాలా కరివేపాకు పొడి అయితే చేసేసుకున్నామండి. అన్నీ ఇందులో మిక్సీ జార్లో వేసాను. ఇప్పుడు ఇవైతే మిక్సీ పెట్టుకో. ఇప్పుడైతే కొద్దిగా ఉప్పు వేసుకున్నామండి, కొంచెం వేసి ఉడికిచ్చాము కదా, ఇప్పుడు కూడా కొద్దిగా వేసుకున్నాం. కొద్దిగా పసుపు వేసుకున్నాం. కాసేపు కొంచెం ఒక టమాటా అయితే సన్నగా కట్ చేసామండి, ఇది కూడా ఇందులో వేసేస్తాం. మిక్సీ వేసిన పొడి అయితే ఇలా వచ్చిందండి. దీన్ని గిన్నెలో వేసేసి 3 భాగాలుగా చేద్దాం. ఇప్పుడు వేయించుకున్న పొడి 3 భాగాలు అయితే చేసాం కదండి. ఇప్పుడైతే కొంచెం ఒక భాగం అయితే వేసి ఇలాగా కలుపుదాం. ఇదైతే కొంచెం పొడి వేసిన తర్వాత కొంచెంసేపు అయితే మగ్గనిచ్చామండి. ఉడికించిన చికెన్లో వచ్చిన వాటర్ అయితే దీన్ని చల్లేయకూడదండి, ఇదే దీనిలోకి ముఖ్యమైనది. ఈ వాటర్ వేసి ఇదంతా మళ్ళీ వాటర్తో మగ్గించాలి. వాటర్ కూడా ఇందులో వేసేస్తానండి. ఇదిగోండి, ఇది కూడా అలాగా మగ్గిపోయింది. చికెన్ కూడా కట్ చేసి వేసేస్తాం. అందులో ఉన్న 2వ భాగము ఇప్పుడైతే వేసేస్తాం. అయితే తీసి పెట్టిన జీడిపప్పు కూడా వేసేద్దామండి ఇందులో. లాస్ట్గా ఈ 3వ భాగం పొడి కూడా వేసి బాగా సన్న సిమ్ములో ఇదంతా దానికి పట్టేలాగా కలుపుకున్నాం. ఇదైతే ఇలా అన్నీ వేసి కలిపిన తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు అయితే బాగా స్మెల్ పట్టేలాగా మగ్గనిద్దాం. 5 నిమిషాలు అయితే మగ్గనిచ్చామండి. బాగా స్మెల్ అది దానికి పట్టి కరివేపాకు స్మెల్ బాగా పట్టేయండి, మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు చివరిగా దీనిలో కొత్తిమీర వేద్దాం. ఇంతేనండి, గ్రీన్ చికెన్ అయితే ఇలాగా మొత్తానికి రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది, మంచి స్మెల్ అయితే వచ్చేస్తుందండి. ఇలాగైతే బాగా వచ్చేసింది. ఇప్పుడు దీని జతకి రసం అయితే బాగుంటుందండి. ఇదిగోండి, రసం కూడా చేశాను. ఈ రసము ఇది కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుందండి. ఇది కానీ మీకు నచ్చినట్టయితే ఈ గ్రీన్ చికెన్ ఫ్రై మీరు కూడా చేసుకొని తినండి. ఓసారి తిని చూసి లైక్ చేయండి.